ఇదెట్ట న్యాయం ఇదెట్ట న్యాయం ఇదెట్ట న్యాయం రా, ఇదెట్ట న్యాయం ఇదెట్ట న్యాయం ఇదెట్ట న్యాయం రా. నేటి అయోధ్యరామయ్య సినిమాలో పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? రీసెంట్గా హైదరాబాద్ చంపాపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే న్యాయవాది ఇజ్రాయిల్ గారిని దస్తగిరి అనే ఒక ఎలక్ట్రీషియన్ హత్య చేసి చంపేశాడు. విషయం ఏంటంటే అసలు ఆ హత్య జరగడానికి ఇజ్రాయిల్ గారికి ఉన్న సంబంధం ఏంటంటే, ఇజ్రాయిల్ గారు ఉండే అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ వాళ్ళ భార్యని ఈ ఎలక్ట్రీషియన్ వాడికి 50 ఏళ్ల వయసు వచ్చింది, అయినా సరే మొత్తం ఆ బుద్ధులు మానలా ఆ వాచ్మెన్ భార్యని అతను ఇబ్బంది పెడతా ఉంటే భార్యాభర్తలిద్దరికి మధ్య కూడా గొడవ వస్తుందని చెప్పి ఇజ్రాయిల్ గారు న్యాయవాది కదా, ఎన్నిసార్లు చెప్పినా ఈ ఎలక్ట్రీషియన్ ప్రవర్తన మార్చుకోకపోయేసరికి ఇజ్రాయిల్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కొంచెం చెప్పండి అయ్యా అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు అమ్మాయి జోలికి రాకు, అలాంటి కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి కొంచెం మంచి మాటలు చెప్పాడు అనమాట. ఆ మంచి మాటలు చెప్తే పెద్ద ఆయన చెప్పాడు, ఆయన కోర్టులో పనిచేస్తున్నాడు అని చెప్పి మంచి తీసుకోవాల్సింది పోయి ఈ దస్తగిరి గాడు ఆయన మీద పగబట్టి ఆయన్ని హతమార్చేశాడు అన్నమాట. విషయం ఏంటంటే అంతకుముందు మనకు సంబంధించిన వాళ్ళ గొడవల్లోనూ లేదంటే మన గొడవల్లోనూ ఉత్తపుణ్యానికి అన్యాయంగా ఎవడో మనల్ని పగబడితేనో మన ప్రాణాలు పోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త రూల్ ఏంటంటే మధ్యలో ఒకడు వెళ్ళాడు అనుకో, వాడి ప్రాణాలు కూడా తీసేస్తారనమాట, సైకోల్లాగా ఉన్మాదుల్లాగా. ఎరా నువ్వు చేసేదే తప్పుడు పని, పక్కోడి భార్య గురించి నీకెందుకురా, వాళ్ళు ఏదో అపార్ట్మెంట్లో పొట్ట పోసుకుని వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతుంటే నువ్వు వెళ్ళి పద్దాకా ఆవిడని ఇబ్బంది పెడతంటే ఇప్పుడు భర్త అనేవాడికి అనుమానం వస్తుంది, ఆవిడ కాపురం పోద్ది కదా. ఆ మొక్క మరి న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, చెప్పిన దానికి ఆడు ప్రాణాలు తీసేసావు. ఇప్పుడు నీకు ఏం ఒరిగిద్ది? నిన్ను వదిలిపెడతారా? నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, దానికి తగిన సఫిషియెంట్ శిక్ష పడిద్ది. అన్నాళ్ళు నువ్వు బయట తిరిగే పరిస్థితే ఉండదు. అప్పుడు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నీ ఫ్యామిలీని ఎవడ పోషిస్తాడు? ఇప్పుడు పక్కోడి భార్య గురించి ఆశపడి నువ్వు ఎంత చేసావు, అసలు నీ భార్య దగ్గరే భర్త లేకుండా పోతాడికి ఇప్పుడు నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ పిల్లలు ఉంటే నీ పిల్లలకి తండ్రి పరిస్థితి ఏంటి? వాళ్ళు సొసైటీలో ఎలా తలెత్తుకుని తిరగాలి? వాళ్ళు మంచిగా ఎట్లా బతకాలి? ఎంతసేపు సైకోలు మాదిరి తయారైపోయి పక్కన వాళ్ళ ప్రాణాలు తీయటం తప్పితే దానివల్ల వచ్చే పర్యవసానం ఆలోచించేదే లేదు ఎదవలో.